చుట్టూ కంప చెట్లు, ముళ్ల పొదలు, మధ్యలో ఇళ్లు. ఇది జగనన్న కాలనీ దుస్థితి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 3 మండలాల్లో 5,000 మందికి ఇళ్లు మంజూరు చేశారు. స్థానిక నేతల నిర్లక్ష్యంతో కాలనీల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. అంతర్గత రహదారులు కూడా లేవు. కనీస సౌకర్యాలు లేని కాలనీల్లో ఉండలేమంటూ చాలా మంది లబ్ధిదారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇచ్చే సాయం ఏ మూలకు రావట్లేదంటూ మరికొందరు పునాది వరకు వేసి ఆపేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాకాలో జగనన్న కాలనీ దుర్భరంగా మారింది. డోన్లో 2 చోట్ల జగనన్న కాలనీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది. దొరపల్లి గుట్ట వద్ద 2,335, ఉడుములపాడు సమీపంలో 1,679 మంది అర్హులకు స్థలాలు మంజూరు చేశారు. దొరపల్లి గుట్ట కొండపై ఉండటంతో ఇక్కడ ఇల్లు కట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. అధికారులు, వాలంటీర్లు ఒత్తిడి చేయడంతో కొందరు గృహాలు నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉడుములపాడు వద్ద జగనన్న కాలనీ చిత్తడిగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే ఇక్కడెలా నివాసం ఉండాలంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్థలాల్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కంప చెట్లు దాదాపు 5 అడుగులు 3 అడుగులు కంప చెట్లు కూడా మలిచినాయి. మరి మొన్న ఈ మధ్య కాలంలో వాన వస్తే నీళ్లు కూడా దాంట్లో నిలబడిపోయినాయి. కొన్ని కరెంట్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి పూర్తి స్థాయిలో జగనన్న కాలనీ మౌలిక వసతులు పూర్తిగా కాలేదు. కేవలం ఒక జగనన్న ఇల్లు పేరుతో కేవలం 1,80,000 మాత్రమే ఆ ఇంటికి కేటాయిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఆ ఇంటికి పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఇటుకలు ఇస్తామని చెప్పి, కడ్డీలు ఇస్తాము, సిమెంట్ ఇస్తాము, ఇసుకిస్తామని చెప్పి ఈరోజు లబ్ధిదారులు రోజు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. కేవలం 1,80,000తో ఏ ఇల్లు గడుస్తుంది? కాబట్టి 1,80,000 కాదు, 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదోనిలో 10,000 మందికి స్థలాలు మంజూరు చేశారు. అటవీ ప్రాంతంలో ఇవ్వడంతో లబ్ధిదారులు ఇల్లు కట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో నిర్మాణ బాధ్యతను పాలకులు గుత్తేదారునికి కట్టబెట్టారు. 10,000 గృహాలకు కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పటికీ 1,000 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలను గుత్తేదారునికి చెల్లించినా ఇళ్లలో నాణ్యత లోపించింది. సీఎం జగన్ మాత్రం కోట్ల రూపాయలు పెట్టి బాత్రూం కట్టుకుంటే పేదలను మాత్రం ఎలాంటి వసతులు లేని నాసిరకంలో ఇళ్లలో ఎలా ఉంచుతారని లబ్ధిదారుడు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో అయితేనే అనేకమైనటువంటి మీ అనుచరులు అయితేనే కబ్జాలు చేసి ఈరోజు మేడలు మెంతసులు కడతా ఉంటే ఈరోజు సెంటు స్థలం కోసం ఈరోజు అనేక సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి పేద ప్రజలకి ఈరోజు కొండల గుట్టల్లో ఈరోజు ఇచ్చి మీరు ఈరుగా నిర్మించుకోకపోతే మేము గుంజుకుంటామనేటువంటిది మంచి పద్ధతి కాదు. అక్కడ ఈరోజు ఇల్లు నిర్మించుకోవాలంటే మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ అయితేనేమి, మీరు ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలు అయితేనేమి ఏవి కూడా చిల్లి గవకు కూడా చాలని పరిస్థితి ఈరోజు లబ్ధిదారులో తయారైంది. ఈరోజు నా జగనన్న కాలనీని పరిశీలిస్తే ఇటంక పెద్ద అల్లాడిస్తే ఉగలాడుతుంది. ఏ పనులు చేసినా కూడా నాణ్యత లేకున్నట్టు పనులు చేస్తూ ఉంది. జగన్ గారేమో తన బెడ్రూమ్ కోసం, తన బాత్రూమ్ కోసం 25 లక్షల నుంచి 50 లక్షల వరకు కేటాయించుకుంటాడు. పేదవాని ఇంటికి మాత్రం 1,80,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు.